ఈనాటి సువిశేష సందేశానికి వస్తే ఆమేన్. గౌరవనీయులైన సహోదరి సోదరులారా, పవిత్ర బైబిల్ గ్రంథంలో తెలుగులోనికి మొట్టమొదటిగా ఏ సంవత్సరంలో ఎవరు అనువదించారో తెలుసా? మొట్టమొదట కథోలిక్ అనువాదము 1976వ సంవత్సరంలో పాత నిబంధన గ్రంథమును రెవరెండ్ ఫాదర్ పూతోట జోజే గారు, మరియు నూతన నిబంధన గ్రంథమును రైట్ రెవరెండ్ డాక్టర్ గాలిబాలి బిషప్ గారు, గుంటూరు పేట అధిపతులు, మరియు రెవరెండ్ ఫాదర్ పాటిబండ్ల విలియం గారు మరియు సిస్టర్ ఏరువ ఇగ్నేషియస్ గారు మనకు అందించారు. పవిత్ర బైబిల్ గ్రంథంలోని ఆది కాండము అను గ్రంథములకు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా? ఈ ఆది కాండము అను పదము హీబ్రూ బైబిల్ గ్రంథమునందలి ఆరంభ పదము బెర్షీత్ అను పదం నుండి తీసుకొనబడినది. అయితే ఈ పవిత్ర బైబిల్ గ్రంథంలోని ఆది కాండమును రచించినది ఎవరో తెలుసా? గౌరవ సహోదరి సహోదరులారా, ఈ ఆది గ్రంథమును రచించిన వారు మోషే ప్రవక్త గారు ఈ ఆది గ్రంథముతో పాటుగా 5 గ్రంథాలు కూడా రచించారు. వాటిని పంచ గ్రంథాలు అని అంటారు. వాటిలో మొదటిది ఆది కాండము అయితే, రెండవది నిర్గమ కాండము, మూడవది లేవి కాండము, 4వది సంఖ్యాకాండము, 5వది ద్వితీయోపదేశ కాండము. అయితే ఈ 5 గ్రంథాల్లో మొదటి గ్రంథమైన ఆది గ్రంథమును ఎప్పుడు రచించారో తెలుసా? దీనిని క్రీస్తుపూర్వము 18-17 శతాబ్దాల మధ్య రచించారు. అయితే ఈ ఆది కాండమును మనం ఎన్ని భాగాలుగా విభజించి చదువుకోవచ్చు తెలుసా? ఈ ఆది కాండమును 2 భాగాలుగా విభజించి మనం చదువుకోవచ్చు. మొత్తం ఈ ఆది కాండము 50 అధ్యాయాలతోటి రచించబడి ఉన్నది. అయితే ఈ 50 అధ్యాయాలను 2 భాగాలుగా విభజించినట్లయితే మొదటి భాగము 1వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయం వరకు, 2వ భాగము 12వ అధ్యాయం నుంచి 50వ అధ్యాయం వరకు మనం విభజించుకొని చదువుకున్నట్లయితే 1వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయం వరకు సృష్టి ఆరంభ కథ మరియు రక్షణ వాగ్దానము మరియు మానవ జాతి విస్తరణ గురించి ఈ మొదటి భాగంలో తెలుపబడి ఉన్నది. ఇక 2వ భాగానికి వస్తే 12వ అధ్యాయం నుంచి 50వ అధ్యాయం వరకు మనం చదువుకున్నట్లయితే ఇందులో దేవుని రక్షణ నిబంధన ప్రణాళిక ఆరంభమును మరియు దాని కొనసాగింపును గురించి వివరించబడి ఉన్నది. అందుకు రుజువుగా ఇందులో కొన్ని వచనములు మనం ఉదాహరణగా తీసుకోవచ్చు. మొదటిగా 3వ అధ్యాయము 15వ వచనంలో తండ్రి అయిన యెహోవాదేవుడు సాతానుతో మరదలి ద్వారా లోకరక్షకుడు క్రీస్తుపూర్వం యొక్క జననం గురించి తెలుపబడి ఉన్నది. అలాగే 12వ అధ్యాయము 3వ వచనంలో అబ్రహాముకు తండ్రి అయిన యెహోవాదేవుడు ఒడంబడిక చేసుకోవటం, ఆ ఒడంబడికలో అబ్రహామును గొప్ప జాతికి తండ్రిగా దీవించినట్లుగా మనం చదువుతాం. 22వ అధ్యాయము 1వ వచనం నుంచి 13వ వచనంలో అబ్రహాము తన ఒక్క కుమారుణ్ణి తండ్రి అయిన యెహోవాదేవునికి బలిగా ఇచ్చుటకు సిద్ధపడిన విధానాన్ని, తండ్రి అయిన యెహోవాదేవుడు తన ఒకే ఒక్క కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును శిలువపై మానవ పాపరక్షణ కొరకై బలిగా అర్పించుటకు మనం సాదృశ్యంగా చెప్పవచ్చు. తర్వాత 49వ అధ్యాయము 9-10 వచనాల్లో యాకోబు తన భార్య అయినటువంటి లేయకు జన్మించినటువంటి 12 మంది సంతానంలో యోధాను దీవించే సమయంలో అతనిని అత్యంత శక్తివంతమైనటువంటి సింహపు పిల్లగా పోలుస్తూ అతనికి ఇవ్వబడినటువంటి సింహం యొక్క శక్తి లాంటి శక్తిని అతని నుంచి తీసుకుని వారు అందుకు హక్కుల రాజు జన్మించే వరకు అతని నుండి ఆ యొక్క శక్తి జారిపోదని దీవిస్తాడు. ఈ విషయము ఆది గ్రంథము 49వ అధ్యాయము 10వ వచనంలో తెలియజేయబడి ఉన్నది. ఇందులో హక్కుగల రాజు అను పదమును క్రీస్తు ప్రభువుకు అనువదిస్తారు. ఈ విధంగా పవిత్ర బైబిల్ గ్రంథంలోని ఇప్పుడు చెప్పబడినటువంటి రహస్యాలను తెలుసుకొని పాత నిబంధన గ్రంథంలోని ఆది కాండమును చదివితే సవివరంగా అర్థం చేసుకోవచ్చు. కావున ఈ విషయంను గ్రహించి తండ్రి దేవుని విశ్వాసంలో ఎదగగలరని మనవి. ఈనాటి పవిత్ర బైబిల్ గ్రంథ పరమ రహస్యాల అంశమును ముగించుకొని తండ్రి దేవుని యొక్క పవిత్ర పాద సన్నిధికి చిన్న ప్రార్థన సమర్పించుకుందాం. తండ్రి యెహోవాదేవా, పరమ పవిత్రుడా, మహామహిమ కలిగిన తండ్రి, సర్వమానవాళి మీ యొక్క దీవెనలతోటి, సుఖ సౌఖ్యాలతోటి, ఆయురారోగ్యాలతోటి భూమిపై విస్తరించి మీకు మహిమ తెచ్చిపెట్టే విధంగా జీవించాలని కోరుకునే ఒకే ఒక్క దేవా. కానీ ఈ మానవుడు మీ యొక్క చిత్తానికి వ్యతిరేకంగా జీవిస్తూ దుర్వ్యసనాలకు లోనవుతూ మీరు ఆది గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనంలో మానవుని యొక్క జీవితకాల ప్రమాణాన్ని నిర్ణయించిన విధంగా కాక మనిషి అంతకన్నా తక్కువగా జీవించడానికి తన యొక్క దుర్వ్యసనాల ద్వారా తన యొక్క జీవితకాల ప్రమాణాన్ని తగ్గించుకుంటున్నాడు ప్రభువా. ఈ రోజుల్లో మరి ముఖ్యంగా యవ్వనులు మరియు మధ్య వయస్కులు
అటు గ్రామ ప్రజలని కాకుండా ఇటు నగర ప్రజలని కాకుండా దేవా వారి యొక్క గ్రామాల చుట్టూ నగరాల చుట్టూ ఉన్నటువంటి దావా గార్డెన్స్కి వెళ్ళి మద్యపానము ధూమపానముతో పాటుగా ఫాస్ట్ ఫుడ్లు తింటూ రాత్రి భోజనాలే మర్చిపోతున్నాడు ప్రభువా ఈ మానవుడు. తను పగలంతా కష్టపడి ఉద్యోగము రోజువారీ కూలి ద్వారా వచ్చే కష్టపడి సంపాదించిన డబ్బును ఇంటికి వెళ్ళి తన యొక్క కుటుంబంతోటి బిడ్డలతోటి సంతోషంగా జీవించడానికి బదులుగా ఇంటికి వెళ్తూనే మార్గ మధ్యంలో తను పూర్తి మత్తులో మునిగిపోతూ తూలుతూ గెంతుతూ ఇంటికి వెళ్ళి తల్లిదండ్రులకి అశాంతి, భార్య బిడ్డలకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నాడు ప్రభువా. వీటన్నిటితో పాటు తను లంగ్స్ క్యాన్సర్కు మరియు గొంతు క్యాన్సర్లకు లోనై అనారోగ్యాలకు గురై తన యొక్క జీవితకాల ప్రమాణాన్ని తగ్గించుకుంటున్నారు. తండ్రి సహాయం చేయండి. వారి తప్పులను వాళ్ళు తెలుసుకొని సంతోషకరమైనటువంటి కుటుంబ జీవితము, ప్రేమిస్తున్నటువంటి తల్లిదండ్రులు, ఆధారం కోసం చూస్తున్నటువంటి భార్య బిడ్డలను చేరదీస్తూ అందరి కొరకు తన కొరకు అందరిలాగా సంతోషకరమైనటువంటి కుటుంబ జీవితము జీవించే భాగ్యాన్ని ప్రసాదిస్తూ ఈ దుర్వ్యసనాలకు బదులుగా వారు మీ మీద ఆధారపడే విధంగా, మీ వైపు వారి దృష్టి మళ్ళే విధంగా వారిని ప్రేరేపించి సహాయం చేస్తూ వారిని మీ కృపకు పాత్రలు చేస్తూ రక్షించుకునమని మా నాథుని మీ కుమారుడైన యేసయ్య ద్వారా మేము బ్రతిమాలి ప్రార్థిస్తున్నాం తండ్రి.